కాంగ్రెస్ పార్టీ తీవ్ర ప్రజాగ్రహాన్ని మూటకట్టుకుంది. ప్రజలు, కార్మికులు రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్లో మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీలో జరిగిన కార్మిక సంఘం ఎన్నికల్లో ఆ పార్టీ అనుబంధ సంస్థ ఓడిపోయింది. ఐఎన్టీయూసీపై సిఐటియు కార్మిక సంఘం విజయం సాధించింది. కార్మికుల ఐక్యతను విజయం నిదర్శనమని సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు చుక్కా రాములు తెలిపారు. కార్మికుల హక్కులకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిచేందుకు కార్పొరేషన్లు చైర్మన్ శక్తి మేరకు ప్రయత్నించారని వివరించారు. కార్మికులు భయపడకుండా సిఐటియును గెలిపించారని వివరించారు. కార్పొరేషన్ కు చైర్మన్ గా ఉన్నటువంటి గిరిధర్ రెడ్డి గారు వారితో పాటు మరి అధికారంలో ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ నాయకత్వం అంతా కూడా ఇవాళ మమ్మల్ని ఓడించడానికి పెద్ద ఎత్తున కూడా వాళ్ళు ప్రచారం చేశారు. మరి మేము ఏదైతే కార్మిక వర్గం కోసం గతంలో నుంచి పోరాడి సాధించినటువంటి హక్కులు ఉన్నాయో అవి ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. కార్మికుల జీవితాలు ఇంకా మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. మరి మేము కార్మికులకు నిజాయితీగా మా సేవల్ని గుర్తించమని చెప్పేసి మేము కోరాము. మరి అనేక మంది మాలో కూడా చిచ్చు పెట్టి ఇవాళ మమ్మల్ని బలహీనం చేసే కుట్రలు చేశారు, అబద్ధ ప్రచారాలు చేశారు. వేరే ఫ్యాక్టరీల నుంచి వాళ్ళ నాయకుల పేరుతోటి కొంతమందిని తీసుకొచ్చి ఇక్కడ మా మీద చిల్లర మాటలు మాట్లాడించి అనేక రకాల అబద్ధ ప్రచారాలు చేసి కార్మికులను గందరగోళం చేసే ప్రయత్నం చేశారు. మేము మహీంద్రా కార్మికులకు ఏం తక్కువ చేయలేదు. మంచి వేతనాలు పెంచాం, వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు కల్పించాము. సుమారుగా 70-80 మంది పిల్లలు ఈ రోజు ఇక్కడ ఉద్యోగం తీసుకొచ్చాము. అట్లాగే అనేక రకాల సౌకర్యాలు మెరుగు చేసిన పరిస్థితి ఇక్కడ ఉంది. అందుకే కార్మికులు మరి మెజారిటీ కార్మికులు మమ్మల్ని గుండెలో పెట్టుకొని 4వ కూడా మాకు అవకాశం కల్పించారు. ఈ కంపెనీ చరిత్రలో ఈ 40 ఏళ్లలో ఏ యూనియన్ కూడా 4వ గెలవలేదు. కాబట్టి గెలుపు మాకు అహంకారం పెంచట్లేదు, మా బాధ్యత పెంచుతుంది. ఎదిగినా కొద్దీ ఒదిగి ఉండాలి అనే సూత్రంతో పనిచేసే వాళ్ళం. కాబట్టి మేము కార్మికులకు సేవకులుగా ఉంటాం.